ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీరు పార్ట్ టైం అలాగే ఫుల్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, అలాగే మీరు ఫ్రీలాన్సర్ అయినా ఎవరైనా ఈ జాబ్కి అయితే సూటబుల్ ఉండొచ్చు. ఈ వీడియోని క్లియర్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్టయితే ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేయాలి, దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అని ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అని చేస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పార్ట్ టైం అలాగే ఫుల్ టైం జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అవుతా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. jobs.apple.com నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇలాంటిగా వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ స్పెషలిస్ట్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ అనేసి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఏం వర్క్ చేసుకోవాలి క్లియర్గా అవుతుంది ఇప్పుడు మీకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలన్నా కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్ స్కిల్స్ చూద్దాం, తర్వాత దీన్ని మీకు ఏం వర్క్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని మీకు రిక్వైర్మెంట్ స్కిల్ చూస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాల్సి ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, లర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఆపిల్ కంపెనీ కస్టమర్ ఎక్స్పీరియన్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతే ఇస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన కస్టమర్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా హ్యాండిల్ చేయాలి ఏమనేసి కూడా క్లియర్గా ఇప్పుడు మీకు ఏం వర్క్ చేయాలని ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూడండి యాపిల్ స్టోర్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు, పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్లో మీరు టీంతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు షిఫ్ట్ అవుతే టైమింగ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలిడేస్లో కూడా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆపిల్ ఎంప్లాయీస్కి ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్, లర్నింగ్ ఆపర్చునిటీ మరియు గ్లోబల్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. కస్టమర్ సర్వీస్ ఫీల్డ్లో మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే క్లియర్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దీనిలో ఏం వర్క్ చేయాలని ఒకసారి తెలుసుకుందాం. ఏదైతే యాపిల్ స్టోర్ ఉంటుందో మీరు యాపిల్ స్టోర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మీరు పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు. వచ్చిన కస్టమర్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కస్టమర్కి ఏదైతే ప్రోడక్ట్స్ కావాలో దాని గురించి పూర్తిగా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు వాళ్ళు మ్యాక్బుక్ అడిగితే మ్యాక్బుక్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. లేదు యాపిల్ వాచ్ కావాలా, అలాగే మ్యాక్బుక్ కావాలా, అలాగే ఐప్యాడ్ కావాలా, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బట్టి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటుందో దాన్ని వాళ్ళు బై చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చేయాల్సిన వర్క్ అయితే సింపుల్గా వచ్చిన కస్టమర్ని మీరు హ్యాండిల్ చేస్తూ ప్రోడక్ట్స్ వాళ్ళు అడిగిన దాన్ని చూపించడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఆపిల్ స్టోర్లో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఎక్కడైతే మీరు నేటివ్లో మీరు వర్క్ చేస్తారో ఆ నేటివ్ లాంగ్వేజ్ రావాలి, అలాగే ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాల్సింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ అయినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే సబ్మిట్ రెజ్యూమ్ అని కనిపిస్తుందా, ఈ సబ్మిట్ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. సపోజ్ మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు లొకేషన్ అయితే సెర్చ్ చేయండి, లేదు మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ లొకేషన్ అయితే సెర్చ్ చేయండి. నేనైతే హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఎలా అవుతా రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు వన్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. ఇక డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ యాపిల్ అకౌంట్ కనుక యూజ్ చేస్తే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. లేదు మీరు క్రియేట్ నవ్ అంటే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ వన్ నవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి. రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయండి. రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఏదైతే మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ బట్టి ఆ స్టోర్ బట్టి మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కావద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.